జై శ్రీ మాతాజీ. ఈ రోజటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, మా యొక్క నమస్కారం. గత 4 రోజులుగా మీరు ఈ ధ్యాన కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. సో ఏంటంటే ధ్యానం గురించిన ఒక పూర్తి అవగాహనను రావడానికి మీ సొంతంగా మీరు ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 13 రోజుల కార్యక్రమంలో మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనము ఈ 4 రోజులలో ఏం జరిగింది ఒక్కసారి మనం చూసుకుంటే, ఫస్ట్ రోజు వచ్చేసి మొట్టమొదటి రోజు మనము ఆత్మ సాక్షాత్కారం ఒకటి పొంది ఉన్నాము. అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5 రోజు తన సహస్రాలను ఓపెన్ చేయడం ద్వారా ఈ ధ్యాన మార్గాన్ని మనకందరికీ అంటే మానవాళికి అందరికీ కూడా అందించడం జరిగింది. మరి అలా వచ్చినటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని మరి ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన అందరం కూడా పొంది ఉన్నాము. అంటే ఏం జరిగింది ఇక్కడ? మన లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, కుండలిని శక్తి ఉందో, అది మన తల్లి లాంటిది. అంటే మన గురించినటువంటి అన్ని విషయాలు కూడా కుండలినికి తెలుసు. అంటే మన గురించిన అన్ని విషయాలను కూడా చక్కగా రికార్డ్ చేస్తుంది. సో మనకు జన్మనిచ్చిన తల్లి ఎలాగనో ఈ కుండలిని కూడా మన తల్లి లాంటిదే. సో మన గురించిన అన్ని విషయాలు చాలా పూర్తిగా తెలుస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానంను ఆత్మ సాక్షాత్కారంను పొంది ఉన్నామో, మరి ధ్యానం జరిగింది అంటున్నామో, అప్పుడు ఏమయ్యింది అంటే మన లోపల ఉన్నటువంటి వెన్నెముక దిగువ భాగంలో ఉన్నటువంటి కుండలిని శక్తి, మీరు ఇక్కడ మీ ముందున్నటువంటి సటిల్ చార్ట్ లో చూస్తున్నారు, ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, దాంట్లో 3.5 చుట్లుగా ఉన్నటువంటి వలయాకారంలో ఉన్నటువంటి మన కుండలిని శక్తి అనేటువంటిది వెన్నెముక గుండా, ఇప్పుడు మీరు చూస్తున్నారు, వెన్నెముక గుండా డిఫరెంట్ ఎనర్జీ సెంటర్స్ గుండా అది ఏంటంటే మన సహస్రారం ద్వారా బయటకు వచ్చి ఆ బయట ఉన్నటువంటి దైవిక శక్తితోటి ఏదైతే సూర్యుని, చంద్రుని, విశ్వాన్ని నడిపిస్తుందో ఆ యొక్క దైవిక శక్తితోటి కలియడం వల్ల మరి మనకి ధ్యానము జరుగుతుంది. ఏం జరిగింది ఇక్కడ? నిర్విచార స్థితిని మనం పొంది ఉన్నాము. నిర్విచార స్థితి అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏంటంటే ఒక్క ఆలోచన కూడా లేదు, చక్కగా మెడిటేషన్ జరిగింది అంటున్నాం కదా. అప్పుడు ఏంటంటే ఒక్క జీరో థాట్స్, అంటే ఇప్పుడు ఇలాగ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ కి చూసినట్లయితే ఇలాగా ఉంది, జీరో థాట్స్ అంటే ఒక ఆలోచనకి మనకి ఇంకొక ఆలోచనకి, ఇది ఒక ఆలోచన అండి, మీకు జీరో థాట్స్ వచ్చింది, మంచిగా ధ్యానం జరిగింది. అయితే తర్వాత ఏమైంది, కొద్దిసేపటికే మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది. సో ఈ 2 ఆలోచనలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని మనము విలంబ అంటున్నాము. అంటే ఇప్పుడు చూడండి, విలంబ ఇప్పుడు ఇంతే ఉన్నట్టయితే మీకు మెడిటేషన్ ఒక్క నిమిషం ఏదో జరిగి ఉంటది అంతే ధ్యానము. సో ఎప్పుడైతే ఈ విలంబాన్ని మనం పెంచుకుంటూ పోతామో, అంటే 2 ఆలోచనలకు ఉన్నటువంటి గ్యాప్ ను మనం పెంచుకుంటా పోతామో అప్పుడు మనకు ధ్యానం సరిగ్గా జరుగుతుంది. అంటే మన కుండల్ని ఉత్థానము జరిగి జాగృతం అయ్యి పైకి వచ్చేసి మన యొక్క చక్రాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క చక్రాన్ని చక్కగా క్లెన్జింగ్ చేసేటువంటి అవకాశము మన కుండలినికి మనము ఇస్తున్నాము. అయితే ఈ సాధన మొత్తం కూడా ఆ యొక్క స్థితిని చేరుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే ఈ సాధన. ఎప్పుడైతే మనం చక్కగా ఇవన్నీ విషయాలు మీరు నేర్చుకొని తర్వాత ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఆ యొక్క స్థితిని మీరు అలవోకగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో రెండవ రోజు వచ్చేసి మనము ఏంటంటే 3 నాడుల ద్వారా మన లోపల ఉన్నటువంటి ఏవైతే 3 నాడులు ఉన్నాయో, ఏంటంటే ఇడానాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి, ఈ నాడుల గురించి చక్కగా అన్ని తెలుసుకొని నాడుల మీద ధ్యానం అనేటువంటిది చేయడం జరిగింది. సో 3వ రోజు చూసినట్లయితే మన లోపల ఇప్పుడు ఎలాగైతే నాడుల మీద మనం ధ్యానం చేశామో అలాగే మన లోపల 7 చక్రాలు ఉన్నాయి, వాటిని ఎనర్జీ సెంటర్స్ అంటున్నాము. సో ఈ 7 చక్రాల గురించినటువంటి కొంచెంగా తెలుసుకున్నాం. మన ప్రతి ఒక్క చక్రం గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాన్ని కొంచెంగా నిన్న 3వ రోజు తెలుసుకొని ఉన్నాము. మరి ఇవన్నీ చేయాలంటే, ఈ యొక్క ధ్యానము చేయాలంటే ఇవాళ వచ్చేసి ఏంటంటే మనము ఫుడ్ సోకింగ్ లేదా
ఉప్పు నీటి చికిత్స అనేటువంటిది ఒకటి ఉంది. మనం దాని గురించి తెలుసుకుందాం ఇవాళ. ఏంటంటే మరి ధ్యానము చెయ్యాలి అంటే చూడండి, మీ యొక్క దైనందిన జీవితంలో మీరు అన్ని డిఫరెంట్ విషయాలలో తిరుగుతా ఉంటారు. అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అలా వచ్చి మీరు ఏంటంటే ఇలా కూర్చుంటారు, ధ్యానం చేస్తాను అని కూర్చుంటారు. మరి కూర్చోగానే ధ్యానముకు అనుకూలంగా మీ శరీరం ఉంటుందా, మీ మానసిక శరీరం ఉంటుందా? ఉండదు. మరి అలా ఉన్నటువంటి మీ శారీరక మానసిక స్థితిని బ్యాలెన్స్ లోకి తెచ్చుకోవడానికి మనం చేసేటువంటివన్నీ ఉపయోగం అవుతాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ ఉప్పు నీటి చికిత్స గురించి చూద్దాము. ఇప్పుడు చూడండి ఎలాగంటే ఇప్పుడు మీ యొక్క నిజ జీవితంలో మీరు అన్ని రకాలైనటువంటి విషయాలలో వ్యవహారాలలో పాల్గొంటూ ఉంటారు. అంటే విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు. ఎవరైనా కావచ్చండి. ఇవాళ రేపు ఉన్నటువంటి జనరేషన్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఏదో ఒక ఒత్తిడితోనే ఉంటున్నారు. కాబట్టి మరి అదంతా ఒత్తిడిని తీసేసుకోవాలి, మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తీసేసుకోవాలి అనేది చెప్పడానికి ఏంటంటే మనం ఇక్కడ ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అనేటువంటి దాన్ని మనం చేస్తున్నాం. మీరు ఇక్కడ మీ స్క్రీన్ మీద ఇందాక చూసారు కదా, చిన్న పాప బాబు ఏంటంటే ఒక టబ్ తీసుకొని, అది అల్యూమినియం కావచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది అండి, ప్లాస్టిక్ ది కావచ్చు, ఏది కావచ్చు, ఒక టబ్ తీసుకొని మీ 2 కాళ్ళు అంటే దాంట్లో మీ పాదాలు మునిగేటట్టుగా వాటర్ ను వేసి, సో కల్లుప్పు అంటాం కదా, దొడ్డుప్పు లేదా కళ్ళ ఉప్పు అంటుంటాం కదా, ఆ ఉప్పును ఒక చిన్నగా 2 పిరికెళ్ళు దాంట్లో వేసేసుకొని మనం ఏంటంటే మన యొక్క 2 కాళ్ళను అందులో పెట్టేసి, చూడండి మీరు సీడ్స్ స్ప్రౌట్స్ కావాలంటే సీడ్స్ తీసుకెళ్లి నీళ్ళలో పెడతారు, ఏమంటారు, సీడ్స్ సోకింగ్ అంటాం కదా. సేమ్ వే మన కాళ్ళను తీసి అందులో పెడుతున్నాం అంటే ఫుడ్ సోకింగ్, మన యొక్క పాదాలను నానబెడుతున్నాం అక్కడ. సో ఎందుకు చేయాలి ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటూ వస్తానండి. సో మనము అక్కడ కాళ్ళను అక్కడ పెట్టాము అంటే ఒక 10 నిమిషాలు మనం అలాగా చేసి తర్వాత పక్కన ఉన్నటువంటి వాటర్ ని పెట్టుకొని ఆ వాటర్ తో అందులోనే మళ్ళీ మన కాళ్ళను కడిగేసుకొని, పక్కన ఒక క్లాత్ ఉంది చూస్తున్నారు కదా మీరు అన్ని, సో ఆ క్లాత్ తో తుడిచేసుకొని మళ్ళీ ఈ వాటర్ ని మనము వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్లష్ చేసేసేయాలి. సో ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి అంటారు కదా ఫుడ్ సోకింగ్. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని మనము తొలగించుకునేటువంటి ప్రక్రియ ఇది. ఏంటంటే ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న వేడి తొలగిపోతుందో, మన దగ్గర ఉన్నటువంటి ఆ నెగిటివిటీస్ అన్ని ఏవైతే వెళ్ళిపోతాయో, మన బాడీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. పడుకునే ముందు చేసినట్లయితే చాలా చక్కగా మనము నిద్రకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఉదయం చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు. మీ యొక్క టైంని బట్టి, మీ యొక్క వసతిని బట్టి మీరు ఎప్పుడైతే చేయాలని అనుకుంటారో అప్పుడు చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనము ఏంటంటే పంచభూతాలను మాత్రమే వాడుతున్నాము మనం ఇవి ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అనేటువంటి ప్రక్రియలో. మరి పంచభూతాలు అంటే మీ అందరికీ తెలుసు కదా, మన చుట్టూ అయితే గాలి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాటర్ చూడండి, ఒక పాత్రలో నీళ్ళని తీసుకున్నాము అంటే నీళ్ళ తత్వం ఉంది, దానికి ఏం చేసాము, దొడ్డుప్పును కళ్ళ ఉప్పును మనం యాడ్ చేసాం అంటే నీటికి భూమి యొక్క తత్వాన్ని మనం ఆపాదిస్తున్నాము అంటే కలిగిస్తున్నాము. సో నీళ్ళు వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే ఉప్పు, భూమి ఎర్త్ ఎలిమెంట్ వచ్చింది, మన చుట్టూ గాలి ఉంది, పైన ఆకాశం ఉంది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఒకటి ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. మరి అగ్నితత్వాన్ని మనం ఎలా తీసుకుంటున్నామంటే శ్రీ మాతాజీ ఎప్పుడు కానీ మీరు ఫుడ్ సోక్ చేసేటప్పుడు శ్రీ మాతాజీ యొక్క ఫోటోగ్రాఫ్ పెట్టుకొని దాని ముందు ఒక క్యాండిల్ వెలిగించండి. సో ఇప్పుడు మన చుట్టూ పంచభూతాలు అన్ని వచ్చేసాయి. మరి మీ దగ్గర ఒకవేళ శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ లేనట్టయితే మీకు గ్రూప్ లో శ్రీ మాతాజీ యొక్క ఫోటోగ్రాఫ్ పంపివ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఏంటంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు అంటే దాన్ని లామినేట్ చేయించుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అనుకుంటే మీ ఇంట్లో లాంగ్ నోట్ బుక్స్, ఏదైనా కార్డ్బోర్డ్ ఏదైనా ఉంటుంది కదా, దానికి చక్కగా మీరు పేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఎందుకంటే చక్కగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం క్యాండిల్ పెట్టినా కూడా అది నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక శ్రీ మాతాజీ యొక్క ఫోటోగ్రాఫ్ ని మనం తప్పకుండా వాడుకోవాలి. ఇక్కడ ఎందుకు వాడుకోవాలి ఏంటి అనేటువంటి విషయాలను మీరు తర్వాత సెషన్ లో నేర్చుకుంటారు. సో ప్రస్తుతానికైతే శ్రీ మాతాజీ యొక్క ఫోటోగ్రాఫ్ ముందు మనం క్యాండిల్ వెలిగించేసి ఈ యొక్క పంచభూతాలు అన్నింటినీ కూడా వాడుకొని మనము ఈ ఉప్పు నీటి చికిత్సను చేసుకుంటున్నాము. చూడండి
కొంతమంది అనుకుంటా ఉంటారు ఏంటంటే, నేనేముంది ఇంట్లోనే ఉన్నాను, ఇవాళ ఏం పని చేశాను, ఏమీ పని చెయ్యలేదు, మరి ఎందుకు నేను టైర్డ్ అయ్యాను అని చెప్పేసి. మీరు పని చేయాల్సిన అవసరం లేదండి. మీరు నార్మల్ గా ఊరికే కూర్చున్నా కూడా మీ యొక్క మనస్సు ఏదైతే ఉందో అది పరిపరి విధాలుగా పరిగెడతా ఉంది. ఆ పరిగెట్టడం వల్ల ఏమవుతుందంటే, మన యొక్క రెండవ కుడి చక్రము అంటే స్వాధిష్టాన యొక్క చక్రం అనేటువంటిది కుడివైపు భాగంలో బాగా వేడెక్కిపోతుంది. ఆ వేడి ఇంకా ఎక్కువైపోయినట్లయితే మన యొక్క లివర్ కి ఆ వేడి అందుతుంది. మరి ఆ లివర్ యొక్క వేడి ఎక్కువైపోతే ఏంటంటే మన లోపల చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అంటే ఏ పని చేద్దామన్నా మనకు వీలు కాదు. కాబట్టి ఆ యొక్క లివర్ వేడిని ఇప్పుడు మీరు ధ్యానం చేస్తుంటారు కాబట్టి మీ యొక్క లివర్ వేడి కూడా మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మీ యొక్క లివర్ వేడిని, మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తొలగించుకోవాలి. ఈ తొలగించుకునేటువంటి ప్రక్రియనే మరి ఉప్పు నీటి చికిత్స. అయితే ఈ ఉప్పు నీటి చికిత్సలో మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ అన్ని రెడీగా పెట్టుకొని బంధన్ వేసుకుంటాము. సో మీరు బంధన్ గురించి తెలుసుకొని ఉన్నారు కదా, ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఈ 3 నాడులు 7 చక్రాలకు ఒక కవచం లాగా మనము ధరిస్తాము. ఒక రక్షణ కవచాన్ని ధరించడము, బంధన్ వేసుకోవడము అంటే ఒక మన చుట్టూత రక్షణ కవచాన్ని మనము ధరించడము. ఏంటంటే ఫస్ట్ శ్రీ మాతాజీ గారు మీకు ఇదివరకు దాంట్లో మీరు బంధన్ గురించి క్లియర్ గా చెప్పి ఉన్నారు కదా, ఏంటంటే మన యొక్క 3 నాడులు ఉన్నాయి కదా, ఆ 3 నాడులను మనము సహస్రార మీదకి తీసుకొని వెళ్తాము ఫస్ట్ గా. సో సహస్రార మీదకి తీసుకొని వెళ్ళేసి తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి చక్రాలకు ఈ బంధన్ అనేటువంటి, ఇందాక మీరు నిన్న కూడా చూసారు కదా, ఇలా వేసుకున్నాము కదా. సో బంధన్ వేసుకున్నాము, దీని గురించి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం బంధన్ వేసుకుంటాము, ఈ ఉప్పు నీటి చికిత్సను చేస్తాము. మళ్ళీ ఇది ఉప్పు నీటి చికిత్స ఎప్పుడైతే అయిపోతుందో, అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనము బంధన్ వేసుకోవాలి. ఈ బంధన్ అనేటువంటిది ఇప్పుడు మీరు మెడిటేషన్ కి కూర్చుని అనుకోండి, ఇంట్లో కనుక మీరు మెడిటేషన్ కి కూర్చున్న ముందు కూడా ధ్యానము స్టార్ట్ చేసే ముందు బంధన్ వేసుకోండి. మళ్ళీ ధ్యానం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బంధన్ వేసుకోండి. అంటే మన చుట్టూతా మనల్ని ఎటువంటి అంటే ఏం కూడా మనల్ని డిస్టర్బ్ చేయకుండా మన చుట్టూ ఒక రక్షణ కవచము లేదా ఒక ఆరాని మనము క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి చక్కగా మనల్ని ఎవరు కూడా ఏమీ డిస్టర్బ్ చెయ్యదు, మన మెడిటేషన్ ఏదో మనము చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము బంధన్ వేసుకోవచ్చు. మరి బంధన్ ఇంకెందుకు వేసుకోవాలి అంటే, మనం ఎప్పుడైనా బయటకు వెళ్తుంటాం కదా, సో బయటకు వెళ్లే ముందు కూడా, ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు కూడా ఈ బంధన్ వేసుకుంటే మనకు ఒక రక్షణ కవచం మన చుట్టూ అనేటువంటిది ఉంటుంది. సో ఎందుకు అని ప్రశ్నిస్తే, సహజ యోగాల ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఏది అయినా ఎందుకు అని అనిపించినప్పుడు మీరే ప్రశ్న వేసుకోండి. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు వేసుకొని చూడండి, ఇంకొకసారి వేసుకోకుండా ఉండండి. డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతా ఉంటుంది. మళ్ళీ మనం ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలుస్తూ ఉంటాయి. సో దీనిలో ఏం చేస్తామంటే, బంధంలో వేసుకున్నప్పుడు మొట్టమొదటగా 3 నాడులను తీసుకొచ్చామంటే, మనం ఇలాగా ఎక్కడైతే ఫస్ట్ చక్రం ఉంటుందో, మూలాధార చక్ర మన యొక్క వెన్నెముక చివరి భాగంలో వెనక భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఎడమ చేతిని లాగా పెట్టి కుడి చేతిని వెనక్కి ముందుకు, ఎడమ చేతిని ఇలా పెట్టి కుడి చేతిని వెనక్కి ముందుకు. సో కింది నుంచి మనం తీసుకొని రావాలి నెమ్మదిగా. సో తీసుకొని వచ్చి మీ చేతులు ఎంతైతే పైకి వెళ్తాయో అంత పైకి తీసుకెళ్ళి మొదటగా మనం ఏంటంటే ఒక నాటును వేస్తాము. మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళి 2 నాట్స్ వేస్తాం. మూడోసారి తీసుకెళ్ళి 3 నాట్స్. ఎందుకంటే మనకి 3 నాడులు ఉన్నాయి కదా, ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి. కాబట్టి మూడిటిని తీసుకెళ్ళి అక్కడ మనము 3 నాట్స్ గా వేస్తున్నాము. వేసి తర్వాత మన లోపల ఉన్నటువంటి అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి 7 చక్రాలకి చక్కగా మనము ఒక రక్షణ కవచాన్ని మనము ఇలా వేసుకోవడం ద్వారా రక్షణ కవచాన్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. సో మొట్టమొదటగా ఉప్పు నీటి చికిత్సను చేసే ముందు ఈ బంధన్ వేసుకోవాలి, అయిపోయిన తర్వాత కూడా బంధన్ వేసుకోవాలి. సో ఇది ఉప్పు నీటి చికిత్స చేయడం ద్వారా మన శరీరంలో ఇంకొకటి ఏమవుతుందంటే, శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి బయటకు వెళ్ళడమే కాకుండా, మనం నిన్న మెడిటేషన్ చేసాం, 3 రోజుల నుంచి కొంచెం కొంచెంగా మెడిటేషన్ చేస్తున్నాము. మనకి చేతుల్లో వస్తున్నాయా అని చెప్పేసి మీకు ఇక్కడ పోల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏమొస్తున్నాయి, ఎలాగా వస్తున్నాయి అంటే వాటినే మనము వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగాలు అంటున్నాము. మరి ఫుడ్ సోకింగ్ చేయడం వల్ల మన బాడీ యొక్క సెన్సిటివిటీ అనేటువంటిది, మన బాడీలో ఉన్నటువంటి
సున్నితత్వం అనేటువంటిది పెరుగుతుంది. దీని ద్వారా మనము ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి మలినాలను తొలగించుకోవడానికి, మన చుట్టూతా ఉన్నటువంటి ఏదైతే నెగటివిటీస్ ఉంటాయో అవన్నీ మన దగ్గరికి రాకుండా ఈ ఉప్పు నీటి చికిత్స మనకి తోడ్పడుతుంది. సో మరి ప్రతిరోజు కూడా మనం ఈ ఉప్పు నీటి చికిత్సను చేసుకుంటే మన శరీరాన్ని చాలా చక్కగా సమతుల్య స్థితిలో ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ సమయంలోనైనా మనం చేసుకోవచ్చు. మనం దీన్ని ఇప్పుడు ఏంటంటే దీంట్లో మన పంచభూతాలను వాడుకున్నాము అని అయితే మీరు తెలుసుకున్నారు కదా. సహజయోగంలో ఏది కూడా బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. మన చుట్టూ ఉన్నటువంటి వాటినే మనము యూటిలైజ్ చేసుకుంటాము. సో అయితే ఈ ఫుడ్ సోకింగ్ అనేటువంటిది ఎలా చెయ్యాలి అనేది కూడా ఇప్పుడు ఒక వీడియో రూపకంగా మనము చూద్దామండి. ఫుడ్ సోక్ అంటే ఉప్పు నీటి చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో దయచేసి మీ ఏమంటారు పాత్రలు అవి తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పుడు నేను కూడా తెచ్చి పెట్టుకుంటాను. అందరం కలిసి ఫుడ్ సోక్ చేద్దామండి. ఓకేనండి. సో ఫుడ్ సోక్కి సిద్ధం అవుతున్నాం అండి. పాత్ర అండి, పాత్రలో నీళ్లు, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేశాను నేను చూపించినట్టుగా. అయితే మనందరికి తెలుసు ఫుడ్ సోక్ చేయడానికి మనం గిన్నెలో నీళ్లు పెట్టుకొని మొట్టమొదటిగా కుండల్ని ఉత్తానం చేసుకొని ఆ తర్వాత బంధం తీసుకొని నీటిని చైతన్యీకరించి 2 చేతులు శ్రీ మాతాయి గారి వైపు పెట్టి ఆ తర్వాత కొద్దిసేపు శ్రీ మాతాయి గారిని కళ్ళు తెరిచి చూస్తూ మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాం ఒక్క 10 నిమిషాల పాటు. సో అది మొదలు పెడదాం. కుండల్ని ఉత్థానం, మన కుడి చేతిని ఈ నీటి వైపు నుంచి శ్రీ మాతాయి గారిని చూస్తూ, శ్రీ మాతాజీ ఈ నీటిని దయచేసి చైతన్యీకరించండి. శ్రీ మాతాజీ ప్లీజ్ వైబ్రేట్ దిస్ వాటర్. శ్రీ మాతాజీ ప్లీజ్ వైబ్రేట్ దిస్ వాటర్. ఈ నీరు ఎప్పుడైతే చైతన్యీకరించబడుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని దోషాలను పీల్చుకునేటువంటి గుణం దానికి తయారవుతుంది. అందుకని ఈ నీటిని మనం శ్రీ మాతాయి గారి గుర్తుకు చూస్తూ శ్రీ మాతాయి గారిని అర్థించాలి. అమ్మా దయచేసి ఈ నీటిని చైతన్యీకరించండి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో మీ చేతుల్లో గనక చల్లటి చైతన్య తరంగాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ నీరు చైతన్యీకరించబడుతుంది. ఒకవేళ మనకు తెలియకపోయినా పర్లేదు, మీరు ప్రస్తుతానికి ఇది శ్రీ మాతాయి గారిని ప్రార్థించి ఇది చేసిన తర్వాత మీ 2 కాళ్ళు ఈ నీటిలో పెట్టుకోండి. ఈ నీరు ఎంత వరకు ఉండాలంటే మన మడమలు మునిగేంత వరకు ఉండాలి. ఇప్పుడు 2 చేతులు చక్కగా తెరిచి శ్రీ మాతాయి గారి వైపు నుంచి, శ్రీ మాతాజీ దయచేసి నా నాడుల్లోనూ నా చక్రాల్లోనూ ఉన్న అన్ని దోషాలను పంచభూతాల ద్వారా తొలగించండి తల్లి. ఒక క్యాండిల్ కానీ దీపం కానీ మీరు పెట్టుకొని ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ మీరు పెట్టుకోలేకపోతే ఇబ్బంది లేదు, కాకపోతే పెట్టుకుంటే కనుక శ్రీ మాతాయి గారి ఫోటోగ్రాఫ్ ముందు చాలా మంచిది. ఒకవేళ శ్రీ మాతాయి గారి ఫోటోగ్రాఫ్ లేదు, క్యాండిల్ లేదు, అలా అయినా ఇబ్బంది లేదు. మీరు
ఈ స్క్రీన్ లో చూస్తూ శ్రీ మాతయ్య గారిని ప్రార్థించవచ్చు. కావాలనుకుంటే పక్కన అంటే స్క్రీన్ దగ్గర కాకుండా పక్కన ఒక క్యాండిల్ పెట్టి ఉంచితే ఏమవుతుందంటే అగ్నితత్వం ద్వారా శ్రీ మాతయ్య గారు మన ఎడమ భాగంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తారు. అలాగే కాంతి తత్వం ద్వారా మన ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించగలరు. ఈ నీటి ద్వారా మన నాభి మరియు భవసాగరంలో ఉన్న ఇబ్బందులు నెమ్మదిగా వాటిలోకి వెళ్ళిపోతాయి. అలాగే మూలాధార చక్రంలోను స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఇబ్బందులు కూడా నెమ్మదిగా వాటిలోకి వెళ్తాయి. అవి ఎలా జరుగుతుందంటే మీ 2 చేతులు శ్రీ మాతయ్య గారి వైపు ఉంచి మీ చిత్తాన్ని తల పై భాగాన ఉంచి 2 చేతుల్లో ఏం జరుగుతోంది, కాళ్ళలోంచి ఏమన్నా వెళ్ళిపోతుందా, చేతుల్లో ఏమన్నా మార్పు వస్తుందా అని గమనిస్తూ ఉండాలి. మీరు ఆలోచిస్తూ ఉన్నారంటే అక్కడ ఏం పని జరగదండి, శుద్ధ దండగ. కానీ ఆలోచనలు ఆగుతాయి అంటే సాధారణంగా ఆగవు. ఆలోచనలు వస్తే వాటిని మళ్ళీ లాక్కొచ్చి మీ చిత్తాన్ని మన 2 చేతుల్లోనూ తలపైన పెట్టి గమనిస్తూ ఒక 5 నిమిషాల పాటు మనం ఉందాం. మీ మనసులో ప్రార్థించుకోవచ్చు. శ్రీమాతాజీ, నాలో ఉన్నటువంటి అన్ని దోషాలను పంచభూతాల ద్వారా తొలగించండి తల్లి. శ్రీమాతాజీ, నాలో ఉన్న అన్ని దోషాలను పంచభూతాల ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ అనుభూతిని గమనించండి. మన కుడి చేయిని భూమి మీద పెట్టి ఎడం చేయిని శ్రీ మాతాజీ గారి వైపే ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి నా ఇడానాడిని శుభ్రపరచండి. శ్రీ మాతాజీ దయచేసి నా ఇడానాడిని శుభ్రపరచండి. ఇప్పుడు మన ఎడం చేయిలో చల్లగా కానీ, వేడిగా కానీ, బరువుగా కానీ, చిమచిమగా కానీ, తిమ్మిలుగా కానీ ఎలా ఉంది? అంతకుముందు కంటే ఇప్పుడు తగ్గిందా, అలానే ఉందా గమనిస్తూ మనసు లోపల ప్రార్థన చేసుకోండి. శ్రీమాతాజీ, నా ఇడానాడిని శుభ్రపరచండి. నా ఇడానాడిలో ఉన్న అన్ని ఇబ్బందులను, బాధలను భూతత్వం ద్వారా తొలగించండి. మీ ఎడమ చేయిలోని వేళ్ల చివర ఎలా ఉంది? అన్ని వేళ్ల చివర
అరచేయి మధ్యలో ఎలా ఉంది, అంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? ఇది అత్యంత సూక్ష్మమైంది. మనకు తెలుసు, విత్తనం భూమిలో నాటినప్పుడు మొక్క చిన్నగా పైకి వచ్చినప్పుడు అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దానిని సంరక్షించి మనం నీటిని ప్రతిరోజు ఇస్తే, దానికి కావలసిన ఇస్తే నెమ్మదిగా ఎదిగి వృక్షంగా తయారవుతుంది. అలాగే మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క ప్రక్రియ, ఆత్మ సాక్షాత్కార ప్రక్రియ, మన యొక్క శక్తి కూడా అలాగే ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది నెమ్మదిగా. అమ్మా, దయచేసి మా అందరిలో ఉన్న ఇడానాడిలో ఉన్న అన్ని సమస్యలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. ఇప్పుడు మన కుడి చేయిని మోకాల మీద తెచ్చిపెట్టుకుందాం. ఆ తర్వాత ఎడమ చేయిని ఆకాశం వైపు చూపిస్తూ, శ్రీమాతాజీ, నా యొక్క పింగళా నాడిలో ఉన్న అధిక వేడిని, ఆలోచనలను, ఇతర బాధలను, దోషాలను ఆకాశతత్వం ద్వారా తొలగించింది. శ్రీమాతాజీ, మా అందరి పింగళా నాడిలో ఉన్న ఇబ్బందులను, బాధలను ఆకాశతత్వం ద్వారా తొలగించింది. ఆలోచనలను గమనించండి. ఆలోచనలు తగ్గిపోయినాయా? మీ లోపల ప్రశాంతమైనటువంటి స్థితి ఏర్పడుతుందా? మీ కుడి చేయిలో చల్లగా చైతన్య తరంగాలు తెలుస్తున్నాయా? గమనిస్తూ శ్రీమాతయ్య గారి గుట్టు వంక చూస్తూ ప్రేమగా ఆ అనుభూతిని పొందుతూ ఉండండి. శ్రీమాతాజీ, మాలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆకాశతత్వం ద్వారా తొలగించింది. మన అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో మన తల మీద ఉన్నటువంటి బరువు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు రెండు చేతులను శ్రీమాతయ్య గారి వైపు పెట్టి మన కుడి చేయిని తల పైన మర్దన చేసుకొని 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో శ్రీమాతాజీ, దయచేసి నాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి అని
మనసులో అడుగుతూ 7 సార్లు మీ తల మీద మర్దం చేసుకోండి. అంటే తిప్పుతూ 7 సార్లు తల మీద ఉన్న చర్మం తిరగాలండి. మన చెయ్యి తిరుగుతుంది, తల మీద ఉన్న చర్మం కూడా మన చెయ్యితో పాటు తిరుగుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్క 5 నిమిషాల పాటు మన చిత్తాన్ని తల పైన ఎక్కడైతే మర్దం చేసుకున్నామో అక్కడ చిత్తాన్ని పెట్టి మనం గమనిస్తూ ఒక 5 నిమిషాల పాటు మనం ఉందాం. అందరూ కళ్ళు తెరిచి శ్రీమాతయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకోనండి. ఆ తర్వాత ఇంతకుముందు కూర్చున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చి ఉంది, మీకేమన్నా అనుభవం తెలుస్తుందా? కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇది మొట్టమొదటిసారి కనుక ఏమి పొందలేదు. మనం ఇప్పుడు మన కాళ్ళని పక్కనే ఉన్న జగ్గులో నీళ్లతో ఈ కాళ్ళని కడుక్కొని ఆ తర్వాత ఈ నీటి చుట్టూతా 3 సార్లు బంధనివ్వండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నది తర్వాత తెలుసుకుందామంటే ముందు క్లాసులో ప్రస్తుతానికి ఇలా చేసి ఈ నీటిని తీసుకుని వెళ్ళి టాయిలెట్లో పోయాలి. అయిపోయిన తర్వాత మన కుండలిని ఉత్థానం చేసుకొని బంధం తీసుకోండి. ఒకసారి మీది ఈ బంధం అయిపోయిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉంది? ఆలోచనలు తగ్గినాయా? ప్రశాంతంగా ఉందా? మీ 2 చేతుల్లో మీ అనుభూతిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ యొక్క పోల్లో మీ రెస్పాన్స్ దయచేసి. మనం ఇప్పుడు ఉప్పు నీటి చికిత్స మరి ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని చూసాం కదా. మీరు ప్రతిరోజు అంటే పడుకునే ముందు కానీ లేదా సాయంత్రం మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఉదయం కానీ ఒకసారి చేసుకోండి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్రాస్పెక్షన్ అని చెప్తున్నాము. అంటే మన లోపలికి మనం చూసుకోవడం. ఇప్పుడు ఉప్పు నీటి చికిత్స చేసినా మనం మెడిటేషన్ చేసినా కూడా మన లోపల ఏం జరుగుతుంది, మన చేతులలో ఏం జరుగుతుంది, వేడిగా వస్తుందా చల్లగా వస్తుందా అంటే ప్రతిదీ కూడా ఏంటంటే మనల్ని మనం గమనించుకుంటూ ఉండడము. ఆ గమనించడం ద్వారా మీకు ఏంటంటే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ముందు ఎలా ఉంది, మరి ఫుడ్ సోకింగ్ ముందు మీ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ ఫుడ్ సోకింగ్ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మీకు ఈజీగా అర్థం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ సోకింగ్ లో అంటే మీరు ఏదైనా టీవీ పెట్టుకొని కానీ లేదంటే
అంటే ఫోన్ మాట్లాడుతూ గాని అలా ఏమీ చేయకూడదండి. మీరు చేసేటువంటి ఆ 10 నిమిషాలు మీ యొక్క చిత్తంను పూర్తిగా అక్కడే పెట్టండి. అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, మన లోపలికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటువంటి ప్రక్రియనే కదా! మరి మనల్ని మనం ప్రశాంతం చేసుకునేటువంటి దాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ. మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి మొత్తం కూడా ఆ యొక్క నీటిలోకి వెళ్ళిపోతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే నెగటివిటీస్ అంటూ ఉంటాయో అవి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క బాడీ ఈజీగా టైర్డ్‌నెస్ మనం ఏదైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకి విపరీతమైన పనులలో మునిగిపోయి ఉంటాం గదా! ఆ టైర్డ్‌నెస్‌ని మొత్తము కోల్పోతాము. చక్కటి విశ్రాంతి స్థితిని మనము పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫుడ్ సోక్ తర్వాత కూడా మీరు మెడిటేషన్ కూర్చోవాలనుకుంటే మీరు మెడిటేషన్‌కి కూర్చున్నట్లయితే చక్కటి అనుభూతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చైతన్య తరంగాలను గూడా మీరు ఫీల్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ మరి ఇవాళటి ధ్యానం చేద్దామా ఒకసారి? అందరూ రెడీగా ఉన్నారు కదా? మాతాజీ సహజ యోగములో ప్రతినిత్యము చేసుకునే ప్రాథమిక ధ్యాన విధానము. శ్రీ మాతాజీ చిత్రపటం ముందు దీపం వెలిగించి ఎదురుగా కూర్చుని బంధన్ వేసుకుందాం. మొదటిగా 2 చేతులు భూమి మీద ఉంచి శ్రీ మాతాజీ నాలో ఉన్న సమస్త బాధలు దోషాలు భూతత్వం ద్వారా తొలగించి నా మూలాధార చక్రంలో శ్రీ గణేషుని జాగృతం చేయండి. తద్వారా మూలాధారంలోని కుండలిని మాతను జాగృతం చేసి మమ్మలను ధ్యానంలోనికి తీసుకొని వెళ్ళి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి కుడి చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీ నా ఎడమ పార్శ్వములో ఉన్న భూతకాలపు ఆలోచనలను బాధలను భయాలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం.
సదా భూతకాలపు ఆలోచనలలో కొట్టుమిట్టాడుతున్న మా చిత్తాన్ని వర్తమానంలోనికి తెచ్చి స్థిరపరచండి అని ప్రార్థిద్దాం. ఇప్పుడు కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపుగా మడిచి మీ అరచేతిని మీ ముఖం వైపుగా ఉంచాలి. శ్రీ మాతాజీ, మా కుడి పార్శ్వములో ఉన్న భవిష్యత్ కాలపు ఆలోచనలను, బాధలను, భయాలను, ఆందోళనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి తొలగించి ప్రస్తుతంలో స్థిరపరచండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు 2 చేతులు తెరిచి మోకాళ్ళ మీద ఉంచుకొని శ్రీ మాతాజీ, మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి.
భూత భవిష్యత్ కాలములలో కొట్టుమిట్టాడుతున్న మా చిత్తాన్ని ప్రస్తుతంలో స్థిరపరిచి మమ్మల్ని ధ్యానములో నిర్విచార స్థితిలో స్థిరపరచండి అని అడిగి చిత్తాన్ని మాడు మీద ఉంచి శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం. ఏ విధమైన ఆలోచనలు రాకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే కుడి అరచేతిని నుదుటి ప్రదేశంలో ఉంచి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ప్రార్థించి మళ్ళీ 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని 10 నిమిషములు ధ్యానంలో ఉందాం. మన శరీరంలో ఏదైనా చైతన్య తరంగాల అనుభూతి వస్తూ ఉంటే నిర్విచార స్థితిలో ఉంటూ గమనిస్తూ ఉందాం.
ముగిసిన తర్వాత మళ్ళీ బంధన్ వేసుకుని శ్రీ మాతాజీ గారికి ఇంతటి చక్కని ధ్యాన స్థితిని అనుభూతిని ప్రసాదించినందుకు హృదయపూర్వక వందనములు తెలియచేసుకుని 2 చేతులు జోడించి నమస్కరిద్దాం. ధ్యానం తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే గ్రూప్ అడ్మిన్లను తరచూ సంప్రదించండి. మరి ఈరోజు మనము ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స గురించి తెలుసుకొని దాన్ని మనం చూసి మరి నేర్చుకున్నాం కదా. మరి ఇవాటి నుంచి అందరూ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా రిజల్ట్ ఏం వచ్చింది అనేటువంటిది కూడా మీకు అర్థం అయిపోతుంది. తద్వారా మీ యొక్క ధ్యాన కార్యక్రమానికి ధ్యానం చేసుకోవడానికి సులువుగా మీరు రెడీ అవుతారు. సో ఇక్కడ పెద్దలు శివశంకర్ గారు ఉన్నారు. ఒకసారి శివశంకర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు మనకి పోల్ వచ్చిందండి. ఈ పోల్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ అరచేతులపై అనుభవం ఏమిటి? అక్కడ కింద మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఏమీ అనుభవం లేదు, తిమ్మురుగా ఉంది, లేకపోతే దురదగా ఉంది, నొప్పిగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది. ఇందులో ఏదైతే అనుభూతి మీకు వచ్చిందో దాన్ని క్లిక్ చేసి కింద మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని నొక్కండి. దాని తర్వాత 2వ క్వశ్చన్, మీ మానసిక అనుభూతి ఏమిటి? దాని కింద మొదటిగా ఆనందంగా ఉంది, నిద్రపోవాలని ఉంది, మనశ్శాంతిగా ఉంది, అలజడిగా ఉంది, నిర్విచార స్థితిలో ఉన్నాను. సో ఇందులో మీకు ఏ యొక్క స్థితి వచ్చిందో దాన్ని మీరు క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. దాని తర్వాత 3వ క్వశ్చన్, చైతన్య తరంగాలు యొక్క అనుభూతి ఎక్కడ వచ్చాయి అని క్వశ్చన్కి ఎడమ చేతిలో తెలిసింది, లేకపోతే కుడి చేతిలో తెలిసింది, 2 చేతుల్లో తెలిసింది, తలలో తెలిసింది, వెన్నుపూస మీద కొంతమందికి తెలుస్తుంది, కాళ్ళల్లో తెలుస్తుంది, కొంతమందికి ఏమీ తెలియలేదు. సో ఇందులో మీకు ఎక్కడ అనుభూతి వచ్చిందో దాన్ని క్లిక్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొడితే దాని రిజల్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి వస్తాయి. ఇంకొక 15 సెకండ్స్ టైం ఉంది. అందరూ కూడా ఈ పోల్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రేపటి నుంచి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే అవి తెలుసుకోవచ్చు. మొదటిగా అనుభూతి రావాలని చెప్పేసి ఈ యొక్క పోల్ పెడుతున్నాం. దాని తర్వాత సందేహాలు మనం నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు పోల్ రిజల్ట్స్ వచ్చాయండి. మీ అరచేతుల్లో అనుభవం ఏమిటి అంటే, ఏమీ అనుభవం రాలేదన్న వాళ్ళు 18.2%, తిమ్మురుగా ఉంది, చేతుల్లో తిమ్మురుగా ఉంది, లేకపోతే కాళ్ళల్లో, ఒంట్లో ఎక్కడైనా తిమ్మురుగా ఉందన్న వాళ్ళు 18.2%. దాని తర్వాత నొప్పిగా ఉందన్న వాళ్ళు 9.1%, వేడిగా ఉందన్న వాళ్ళు 9.1%, చల్లగా ఉన్నది అన్న వాళ్ళు 45.5% అండి. సో మంచి రిజల్ట్స్ వచ్చాయి మనకి. చల్లగా వచ్చిన అనుభూతి చాలా మందికి వచ్చింది. మిగతావి వచ్చాయన్నా కూడా అవి కూడా మనకి సూచనలు ఇస్తున్నాయి. మనలో ఉండే లోటుపాటుని మనకు తెలియజేస్తున్నాయి. వాటిని మనం ధ్యానం ద్వారా శుద్ధి చేసుకుంటామండి. సో 2వ క్వశ్చన్కి మనకు వచ్చిన ఆన్సర్ ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, మీ మానసిక అనుభూతి ఏమిటి అంటే, ఆనందంగా ఉంది అన్నది 9.1%,
దాని తర్వాత మనశ్శాంతిగా ఉంది అన్న వాళ్ళు 45.5%, అలజడిగా ఉంది అన్న వాళ్ళు 9.1%, నిర్విచార స్థితిలో ఉన్నాము అన్నవాళ్ళు 36% వచ్చిందండి. సో మనశ్శాంతి, నిర్విచారం బాగా వచ్చింది. కొద్దిగా కొంతమందికి మటుకు అలజడిగా ఉంది. ఆ అలజడిగా ఉంది అంటే మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవడం ద్వారా అది రైట్ సైడ్ ప్రాబ్లము, ఆ అలజడి అనేది మనకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే రైట్ క్లియర్ చేసుకుంటామో అలజడి వెళ్ళిపోతుంది. అలాగే నిద్రపోవాలని ఎవరికైనా అనిపిస్తే అది లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకోవడం ద్వారా మనకి ఆ సమస్య కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి మన ఫింగర్ టిప్స్ లో అన్ని తెలుస్తుంటాయి. మన బాడీ యొక్క స్కానింగ్ అంతా కూడా మన చేతుల్లోకే మనకు వచ్చేస్తుంది ఫ్రీగా. సో 3వ క్వశ్చన్ కి చైతన్య తరంగాల అనుభూతి ఎక్కడ తెలిసింది అంటే, ఎడమ చేతిలో 18%కి, కుడి చేతిలో ఎవరికి తెలియలేదు. 2 చేతుల్లో 36%, తలలో 27%, వెన్నుపూస మీద 9.1%. సో ఈ విధంగా అనుభూతి వచ్చింది. ఏమీ తెలియలేదన్న వాళ్ళు కూడా 9.1% ఉన్నారు. సో ఇది తెలియని వాళ్ళు కూడా బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళ లోపల కూడా ఈ ప్రక్రియ జరుగుతోంది. పోతే ఏంటంటే లోపల మనసులో టెన్షన్స్ ఏవైనా చాలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అనుభూతి అనేది రాదు. కాబట్టి ప్రతినిత్యం ధ్యానం చేసుకోవడం ద్వారా మన చక్రాలన్నీ కూడా శుద్ధి అయ్యి చక్కటి అనుభూతి మనకి గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుందండి. సో ఇప్పుడు మనకి కొన్ని విషయాలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయన మనకి ఇవాళ కార్యక్రమం నుంచి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జై శ్రీ మాతాజీ. ఒక అబ్జర్వేషన్ ఏం తెలిసిందంటే, కుడి చేతులు ఎవరికి రాలేదు, 0. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా శ్రీమాతాజీ గారి ప్రవచనంలోని చిన్న భాగాన్ని తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పబోయే విషయం అర్థమవుతుంది. ఏమని క్వశ్చన్ వేశారంటే పూజ్యశ్రీ మాతాజీ గారిని, అమ్మా వాట్ ఈజ్ మెడిటేషన్, ధ్యానం అంటే ఎలా వస్తుంది, ఎలా చేయాలి అని అడిగితే దానికి సమాధానంగా చెబుతున్నారు పూజ్యశ్రీ మాతాజీ గారు. చూడండి, మన హృదయములో ఎడమ వైపున ఎక్కడైతే హార్ట్ ఉంటుందో అది మన మనస్సు ఉంటుంది. దానికి రైట్ సైడ్ ని ప్రాణశక్తి ఉంటుంది, మనము ఉంటుంది, ప్రాణము ఉంటుంది. చాలా మంది ప్రాణాయామం చేస్తూ ఉంటారు, పోలరైజ్ అయిపోతూ ఉంటారు, ఒక పక్కకే అయిపోతూ ఉంటారు. అలా చేయకూడదు. దాన్ని ఏమంటారంటే, ఏమని కౌంటర్ క్వశ్చన్ వేశారంటే పూజ్యశ్రీ మాతాజీ గారు, మీరు ప్రాణాయామం చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది, మనకి బాతీ నయ్యి అన్నారు, మనస్సుని ఎప్పుడు సంతులనం చేస్తారు మీరు? అందుకనే శ్రీమాతాజీ గారు ఏమని సలహా ఇస్తున్నారంటే, ఈ మనస్సు, ఈ బుద్ధి చేత వచ్చినటువంటి విషయాలు, క్రియాశక్తి 2 డిజాల్వ్ అయ్యి ఒకే స్థానంలోకి రావాలట. ప్రాణశక్తి, మనశక్తి 2 శక్తులు డిజాల్వ్ అయితే అప్పుడు మధ్య నాడి ద్వారా మనకి చల్లని తరంగాల ద్వారా వస్తాయి, కూల్ బ్రీజ్ వస్తుంది. ఆ కూల్ బ్రీజ్ రావటం వల్లనే మీరు తిన్నటువంటి ఆహార పదార్థం చక్కగా జీర్ణమవుతుంది. తర్వాత చిత్త అవలోకనం చెంది, చిత్తావలోకనం అన్నారు అంటే ఆజ్ఞని ఈజీగా దాటి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుందంట కుండలిని శక్తి. కుండలిని శక్తిని ఆదిశక్తి స్వరూపమని, శుద్ధ ఇచ్ఛా స్వరూపమని కూడా శ్రీమాతాజీ గారు ఆ ప్రవచనంలో ఉక్కాణించారు. అంటే మనకి ఎక్కువసేపు పట్టదు, ఒక క్షణము, కొన్ని సెకండ్ 2-3 సెకండ్లోనే కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఆటోమేటిక్ గా ఆజ్ఞను దాటి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కూడా మనకి ఈ మాతాజీ గారి ఈ ప్రవచనం ద్వారా మనం రోజు చేస్తున్నటువంటి మన ప్రాణ సంతులనం చాలా ఉపయోగకరమైనది. అప్పుడే మన మధ్య హృదయం, ఇరుపక్కల చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మధ్య హృదయంలో ఆ యాంటీబాడీస్ యొక్క క్రియాశీలత బాగా పెరిగిపోయి మనకి ఏ రకమైనటువంటి వైరస్ దగ్గర నుంచి ప్రమాదం రాకుండా చూస్తే, ఒకవేళ బై ఛాన్స్ ఎవరైనా కాంటాక్ట్ లో మనకు వచ్చినప్పుడు కూడా ఆ వైరస్ ని ఆ ఆదిశక్తి స్వరూపమైనటువంటి కుండలిని శక్తి ఆజ్ఞాన్ని దాటుతూ దాన్ని చీల్చేసి బయటికి తోసేస్తుంది. ఆ విధంగా చిత్తావలోకనంలో మనకి మంచి జరుగుతుందని శ్రీమాతాజీ గారు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో విచలితము అవ్వదు, చిత్తము అటు ఇటు చెక్కు చెదరదు, ధారణ సమగ్రమైన స్థితిలో ఉంటుంది.
అది మీరు ఫెయిత్ ద్వారా నెమ్మదిగా తీసుకొస్తారు. నెమ్మదిగా ధ్యాన సాధనలో మీరు తీసుకొస్తారు. ఎందుకని నేను ఇదివరకే చెప్పి ఉన్నాను, సుప్తావస్థలో ఉన్నటువంటి ఆదిశక్తి స్వరూపమైన తల్లి జాగృతమైపోయింది. ఇక ప్రతిసారి మీరు ఎప్పుడు మీ చిత్తము ఏకాగ్రతలోకి వెళుతుందో ఆటోమేటిక్ గా ఎన్నిసార్లైనా పైకి వచ్చేస్తుంది. మీరు ధ్యానంలోంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క కొండలిని తన ఇంటిలో అక్కడ మూలాధారములో వచ్చి అక్కడ ఉంటుంది. అంటే నిద్రపోవటం అంటూ జరగదు, సుప్తములోకి వెళ్ళిపోవటం అంటూ జరగదు. ఇది నోట్ చేసుకోవాల్సింది ముఖ్యమైన పాయింట్ అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. మనం ఒక 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. 2 చేతులు తెరిచి ఉంచుకుని మన యొక్క చిత్తాన్ని సహస్రారం మీద అంటే మాడ మీద ఉంచుకుని మన అరచేతుల్లో వేళ్లలో వచ్చే అనుభూతిని గమనిస్తూ ధ్యానంలో ఉందాం. దాని తర్వాత ఆటోమేటిక్ గా కట్ అవుతుంది, మన పనులకు మనం వెళ్ళిపోవచ్చండి. జై శ్రీ మాతాజీ.
జై శ్రీమాతాజీ అండి. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని, ధ్యాన స్థితిని ప్రసాదించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి సహస్ర కోటి వందనములు తెలియజేసుకుని అందరం కూడా కుండలిని ఉద్ధానం చేసుకుందాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మళ్ళీ రేపు పొద్దున 6 గంటలకు కలుద్దాం. మూలాధార చక్రం గురించి మనం తెలుసుకుందాం అండి రేపటి రోజున. జై శ్రీమాతాజీ.